సర్పంచులు కార్యదర్శులు చట్టాల పరిధిలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి గౌరవ సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామాభివృద్దిపై 5 ప్రధాన అంశాలతో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ఈ శిక్షణ పెంపొందిస్తుందని తెలిపారు. ఇక 5 ఏళ్లు నిధులు విధులు సామాగ్రి అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మంత్రి సీతక్క. సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ తో పాటు మీరు ఇక్కడ లోకల్ గా కూడా ఎమ్మెల్యే ఫండ్స్, తర్వాత ఎమ్మెల్సీల ఫండ్స్, తర్వాత మీరు సిఎస్ఆర్ ఫండ్స్, ఎవరైనా దాత నుంచి కూడా ఆ గ్రామంలో కొంత నిధుల సేకరణ చేసుకొని ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఈ దాతల యొక్క సహకారంతో ఇది ఏర్పాటు చేస్తుంది, లేదా ఈ ఊరు అభివృద్ధికి ఇంత నిధి వీళ్ళు ఇచ్చిండ్రు అనేది చేసుకోవడము. ఊర్లో కూడా మనము డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి కొత్త కనెక్షన్ అంటే పబ్లిక్ దగ్గర అంటే ఎట్లా అంటే వాళ్ళకు స్పెషల్ నీడ్స్ ఏమైనా కల్పించగలిగితే వాళ్ళు ఎవరైనా మాకు అవకాశం ఇవ్వండి మేము ఇస్తామంటే కూడా చేసుకుంటే గ్రామాభివృద్ధి. ఇంతకుముందు మీరు సర్పంచులు కలెక్ట్ చేసిన డబ్బులు అక్కడ సెంట్రల్ స్టేట్ దాంట్లో పడేది, ట్రెజరీలో పడేది. ఇప్పుడు మీరు ఎంత కలెక్ట్ చేసుకుంటే మీరు ఎంత రైట్ చేసుకుంటే మొన్ననే సంతకం పెట్టినాం, మీకే ఇచ్చేటట్టుగా మీ గ్రామంలో కలెక్ట్ అయినవి మీ గ్రామంలో మీరు సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, ఎమ్మెల్యే ఫండ్, ఎమ్మెల్సీల ఫండ్ ఏ రూపంలో తెచ్చుకున్నా అది మీ అకౌంట్లలోకే వచ్చేటట్టుగా అది మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాంతో మేము చర్చించి మరి అది కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి మన గ్రామాలు మొన్నటి దాకా చాలా ఇబ్బంది ఉండేది, ఎందుకంటే సర్పంచులు లేవు. 2 సంవత్సరాలు మనకు ఎలక్షన్ లేక నిధులు రాక ఇబ్బంది పడ్డారు. గ్రామ కార్యదర్శుల మీదనే బాధ్యత ఉంటాయి. సరే, కొంతమంది మనసు పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్యూటీ లాగా పనిచేసిన వాళ్ళు. మనసు పెట్టి పని చేయాలంటే దివ్య. ఎందుకు దివ్య అంటే దివ్య పేరు మీద దివ్య గూడెం అని ఆదిలాబాద్ లో ఒక గూడెం ఉంది మన కమిషనర్ పేరు మీద. ఆమె మాకు రాదు కానీ మేడం భాష మాట్లాడేది. ఇప్పుడు 2 మాటలు భాష కూడా నేర్చుకుంది. ఇక్కడ భద్రాచలంలో ఐటీడీఎఫ్ఓగా పనిచేసింది, ఆదిలాబాద్ లో కలెక్టర్ గా పనిచేసి చాలా అద్భుతంగా ఇప్పకు లడ్డు మేము కుడుములను తినేది చిన్నప్పుడు. మేడం దాన్ని లడ్డు లాగా చేస్తే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు కూడా మన్ కీ బాత్ లో ఆదిలాబాద్ ఇప్పకు లడ్డు గురించి మాట్లాడారు. దానికి కారణం మన దివ్య మేడం. కానీ అట్లా లేదు.